so many performances, but now I want to see comedy skit. Okay, Nakshatra. Now I welcome fifth boys to perform a comedy skit. Paramanandaya Shishulu. Let's welcome them by a big round of applause. తరగతి విద్యార్థులు నాటకం చేయబోతున్నారు. పరమానందయ్య గారికి 12 మంది శిష్యులు ఉన్నారు. వారు ఒకరోజు ఊరి దాటి వెళ్లాల్సి వచ్చింది. తిరిగి వచ్చే సమయంలో చీకటి పడింది. ఆ సంఘటనను మీకు మా 5వ తరగతి విద్యార్థులు నాటకం ద్వారా చూపించబోతున్నారు. ఇందులోని పాత్రలు పరమానందయ్య గారి గురు, 12 మంది అమాయకం శిష్యులు. ఒరే చీకటి పడింది, ఆ ఊరికి త్వరగా వెళ్ళాము. వాగునెలా దాటాలి? ఒరే ఇప్పుడు రాత్రి కదరా, వాగు రోజాసిపోయి ఉంటుంది. అది నిద్రపోయే సమయంలో మనం వాగు దాటుదాం. మరి వాగు నిద్రపోతుందో లేదో మనకి ఎలా తెలుస్తుంది రా? ఎంత పని చిత్రం కనిపెడతా. అమ్మో వాగుకి ఇంకేం పని మిగిలిందో. వాగు ఇంకా నిద్రపోలేదు, మెలకుగానే ఉంది. ఒరే నువ్వు వాగుకి నిప్పుతో వాతలు పెట్టావురా. వాగుడి మీద కోపంతో బాగుపడుతుందేమోరా. ఒరే ఏమి కాదురా, మన గురువు ఉండగా మనకేం భయ్యా? ఒరే వాగు నిద్రపోయిందో లేదో నేను వెళ్ళి చూసొస్తాను రా. సరేరా. ఒరే వాగు నిద్రపోయిందిరా. ఎట్లా కనిపెట్టావురా? అదే కర్రను తీసి నీటిలో ఉంచాను. వాగు కిక్కురు మనలేదు. అయితే వాగు నిద్రపోతున్నట్టే కదా. ఒరే వాగు మన అలికిడికి మెలకు వస్తే ఎలారా? ఒరే ఏం కాదురా, మనం అందరం కలిసి వాగుని దాడతాం పదండిరా. సరేరా. నాకు భయం వేస్తుందిరా, మనం అందరం వాగులో మునిగిపోతామేమోరా. ఒరే ఏం కాదురా, మనం అందరం కలిసి ఒక చేక పట్టుకొని వెళ్దాం పదండిరా. సరేరా. అందరం వాగు సరిగా దాటామా? వరుసలో నిలబడండి రా, నేను లెక్క పెడతాను. సరేరా. 1 2 3 4 5 6 7 8 9 10 11. అవును రోయ్, మనలో వాగు ఒకరిని మింగేసిందిరా. నువ్వు సరిగా లెక్క పెట్టావో లేదో నేను లెక్క పెట్టి చూస్తా. 1 2 3 4 5 6 7 8 9 10 11. అవును రోయ్, మనలో ఒకరిని వాగు మింగేసింది. ఒరే గురుగారి దగ్గరికి వెళ్దాం పదండిరా. సరేరా. ఏడు పాపండి. సరే గురువు గారు. ఈసారి నువ్వు ఇలారా. చెప్పండి గురుగారు. ఒరే ఒకసారి లెక్క పెట్టు. సరే గురుగారు. 1 2
3 4 5 6 7 8 9 10 11 ఉన్నారు కదరా అందరూ సరిగ్గానే. వెదవల్లారా, మీరు చేసిన తప్పేంటో తెలుసా? ఏమిటి గురువుగారు? మిమ్మల్ని మీరు లెక్క పెట్టుకోవడం మర్చిపోయారా వెదవల్లారా? అవునరా బడుద్దాలారా, కావాలంటే ఇప్పుడు లెక్కేసి చూపిస్తాను. ఒరే ఈసారి నువ్వు చెప్పండి గురువుగారు. ఒరే ఈసారి నిన్ను నువ్వు లెక్క పెట్టుకొని వాళ్ళని కూడా లెక్క పెట్టు. సరే గురువుగారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నారు కదరా అందరూ సరిగ్గానే? అవును గురువుగారు. మీరందరూ వాగును సరిగ్గానే దాటి వచ్చారా? సరే గురువుగారు. ఈ నాటకం మీకు నవ్వు తెప్పించి ఉంటుందని ఆశిస్తున్నాము. Okay.